దేవుడి చేత కట్టబడుతున్న ప్యారడైస్ రిఫార్మ్డ్ చర్చ్ ఆయన కృపలో ఆయన మహిమ కొరకు కట్టబడుతున్న ప్యారడైస్ రిఫార్మ్డ్ చర్చ్ కొన్ని వారాల నుంచి ఈ యొక్క బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ అపోస్తలుడైన పౌలు ఫిలిపియులకు రాసిన యొక్క పత్రికని మనం ధ్యానం చేస్తున్నాము. పోయిన వారంను 3వ అధ్యాయంను మనం చూసాము. 3వ అధ్యాయంలో మరి 1 నుంచి కొన్ని వచనాలు చూసాము. 4 వచనాల వరకు మనం చూసాము. ఇంకా తర్వాత వచనాలు చూసాం. ఇందులో ప్రత్యేకంగా మనం ఫైనల్లీ అనే మాట చూసాం. అక్కడ తొదకు మరి సహోదరులారా అనే విషయంని మొదలు పెట్టుకొని మనం అక్కడ ఆ విషయాలన్నీ చూసాం. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం ఇదే 3వ అధ్యాయము దాని ఒక కొనసాగింపు మరి 7వ వచనం నుంచి మనం 6, 7 నుంచి 10 వచనాలు వరకు మనం చూడటకు 11 వచనాలు వరకు మనం చూడటకు ప్రయత్నం చేద్దాము. ఈ విషయంలో పోయిన వారం ప్రత్యేకంగా ఈ యొక్క సున్నతి హృదయమును సున్నతి పొందడము అనే విషయాన్ని కొరకు మనం చూసాము. దేవుడు మనకి ఎంతో చక్కగా సహాయం చేశాడు ఈ వచనం చోటకు. మరి శరీరాన్ని ఆస్వాదించకుండా అని అపోస్తలుడైన పౌలు తన సాక్ష్యము చెప్పడం అనే విషయాన్ని మనం అక్కడ ఎంతో చక్కగా చూసాము, అనే విషయాలు నేర్చుకున్నాము. ఈరోజు ఇదే 3వ అధ్యాయము మరి 7 వచనముల నుంచి 6వ వచనం చదువుదాం ఒకసారి. ఆసక్తి విషయము సంగమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనించుడనై ఉంటుని. అయినను ఏవేవి నాకు లాభకరములయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవుడు మన వినికిల్లో ఈ యొక్క పరిశుద్ధమైన లేఖనాలు మన జీవితంలోకి ఎంతగానో ఉపయోగపడేట్లాగా మనకి ఆశీర్వాదం ఉండటకు, దేవుని మహిమపరచుటకు, ఆయన్ని ఘనపరచుటకు, మరింత ఎక్కువ మన జీవితాలు వాక్య ఎలుగులో దేవుని ఘనపరచుటకు సహాయం చేసేట్లాగా దేవుడు మనల్ని ఎంతగానో సహాయం చేయాలని నేను ప్రార్థిస్తూ ఈ యొక్క మాటలు చెప్పటకు ఇష్టపడుతున్నా. ఆమేన్. అయితే ఇక 3వ అధ్యాయంలో మనం ఇక్కడ 7వ వచనాన్ని మనం చూస్తాం. ఇక్కడ 7వ వచనంలో చూడగలితే అయినను ఏవేవి నాకు లాభకరములయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. అయినను ఏవేవి అయితే నాకు లాభకరంగా ఉన్నాయి అనే విషయంని అంతకుముందు చూసాం. ఏమేమి లాభకరమైన విషయములు అనే విషయంలో ఒక లిస్ట్ ఆయన చెప్తున్నాడు. ఏమేమి లాభకరమైన విషయాలు అని చెప్తే ఆయన కొరకు కొన్ని సాక్ష్యములు చెప్తున్నట్టు చూస్తాం కదా. అవన్నీ కూడా ఆ లిస్టులో వస్తాయి. ఏంటి అంటే ఇంతకుముందు మనం 7 విషయాలు అక్కడ చూసాం కదా. 4వ వచనంలో మనం చూసాం. ఏం చూసాం అక్కడ అంటే అపోస్తలుడైన పౌలు 8వ దినమునే ఆయనకి సున్నతి చేయబడిన వాడుగా అంటున్నాడు చూస్తున్నాము. మరి ఆయన ఇశ్రాయేలు సంతతి వాడు అయి ఉంటున్నాడు. అట్లానే బెంజమిన్ ట్రైబ్ ఆఫ్ బెంజమిన్ ట్రైబుల్గా అయినట్టున్నాడు. అట్లానే హెబ్రూ కుమారుడు అయి ఉంటున్నాడు. అట్లానే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆచరించే విషయంలో చాలా నిష్ఠత కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అట్లానే సంఘముని హింసించే విషయంలో ఒక లెటర్ తీసుకొని చర్చ్ లోపలికి వెళ్ళి అక్కడ నుంచి జనాలను బయటకు తీసుకొచ్చి ఈడ్చేయాలి, ఇబ్బంది పెట్టడం విషయంలో అవన్నీ చేయడం విషయాన్ని మనం చూసాం. సో అటువంటి విషయాలన్నిటిలోని చాలా గొప్పగా చేస్తున్నాను, నేను చాలా నీతిమంతుడు అని అనుకున్న జీవితాన్ని సౌలుగా
ఉంటున్నప్పుడు ఆయన మనం చూసాం అక్కడ. సో ఇక్కడికి వస్తున్నప్పుడు 7వ వచనంలో మనం చూసినప్పుడు బట్ వాట్ ఎవర్ గెయిన్ ఐ హ్యాడ్ ఐ కౌంటెడ్ యాజ్ అ లాస్, అవన్నీ నేను నష్టముగా ఎన్నుకుంటున్నాను అని 7వ వచనంలో మాట్లాడుతున్నాడు. అన్ని ఏదైతే తనకు లాభంగా ఉన్నాయి సమస్తం అవన్నీ నష్టంగా ఎన్నుకుంటున్నాడు. ఎవరి కొరకు నష్టంగా ఎన్నుకుంటున్నాడు అంటే క్రీస్తు కొరకు నష్టంగా ఎన్నుకుంటున్నాడు అనే విషయం మనం చూస్తుంటాం. అయితే ఈ యొక్క సౌలుగా మారిన పౌలు, ఈయన మొదటి మాట సౌలు అంటే పాత నిబంధనలో సౌలు మొదటి రాజుగా పేరు సౌలు. ఆ రాజు ఆయనకన్నా బెంజమిన్ గోత్రం నుంచి వచ్చినవాడు అన్నాడు, ఆ పేరు పెట్టిన అంటే పెద్దవాడు అన్నట్టుగా. తర్వాత రక్షణ పొందుకున్న పౌలు అంటే చిన్నవాడుగా అన్న పేరుగా పెట్టుకున్నట్టు చూస్తున్నాం. ఆ విధంగా ఆయన ఈ మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాడంటే క్రీస్తు కొరకు సమస్తమును నేను నష్టముగా ఎన్నుకున్నాను అన్న విషయంను ఆయన మాట్లాడుతున్నాడు. సో ఈ నష్టంగా ఎన్నుకున్నాడు అంటే ఎట్లాగా ఏమేమి నష్టంగా ఎన్నుకున్నాడు అనే విషయంలో చూస్తుంటే, ఎట్లా నష్టంగా ఎన్నుకున్నాడు, సమస్తం అంతా ఆయన జీవితంలో ఏదైతే గొప్పవి అనుకుంటున్నాడు, ఏదైతే ఆయన లాభంగా ఉంటుంది, అవన్నీ విషయంలో కూడా నష్టంగా ఎన్నుకున్నాడు అనే విషయం నుంచి మనం ఏం నేర్చుకుంటాము అంటే, మన జీవితంలో కూడా చాలాసారి ఆత్మీయంగా మనం ఎదుగుతున్నప్పుడు క్రీస్తుని బట్టే మనం సంతోషించాలి, క్రీస్తుని బట్టే మనం ఆనందించాలి, ఇంకా సమస్తం అంతా క్రీస్తు కొరకు నష్టం ఇష్టపడాలి అని వాక్యం మనం గుర్తు చేసుకోవాలి. సో ఈ లేఖనాలు మనం గుర్తుకు చేసుకుంటున్నప్పుడు కొన్ని ఒక ఇలిస్ట్రేషన్, ఒక పాత నిబంధనలో ఒక ఇలిస్ట్రేషన్ నేను జ్ఞాపకం చేయాలనుకున్నాను. మరి అబ్రహాము దగ్గర లోతు ఉంటున్నప్పుడు, ఆ లోతు దగ్గరికి ఒక దూత వచ్చి అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తాడంటే, ఇదిగో నేను ఇక్కడ ఈ యొక్క సొదొమ గొమొర్రాని నాశనం చేస్తా, ఇక్కడ ఉన్నవన్నీ నేను నాశనం చేస్తున్నా కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టి, ఇక్కడ ఉన్న అన్నీ విడిచిపెట్టి ఇక్కడ నుంచి నువ్వు వెంటనే బయలుదేరిపో, వెనక చూడొద్దు అనే విషయంలో ఆ సంఘటన మనం చూస్తున్నప్పుడు, అక్కడ తన భార్య అయితే వెనక తిరిగి తన ఆ యొక్క భూమిని, అక్కడ ఉన్న ఆస్తుల్ని వెనక చూసినప్పుడు అక్కడ ఉప్పు స్తంభంలాగా ఉండిపోతుంది ఆమె. కానీ భర్త లోతు ఏమీ చూడకుండా ముందుకు వెళ్తున్నట్టుగా మనం చూస్తుంటాం. చూడండి ఆ యొక్క విషయాలు మనం చూస్తుంటాం. ఇది ఎక్కడ చూస్తుంటే ఆదికాండం 19వ అధ్యాయము 17 నుంచి 26 వచనాలు మనం చూద్దాం. ఆ వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, లోతు, ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీది వచ్చినది, నా ప్రాణము రక్షించుకునుట వలన నీవు నా యెడల కనుపరిచిన నీ కృపను గణపరిచితివి, నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకుని పోనేమో, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము, నీవక్కడ చేరు వరకు నేనేమియూ చేయలేనెను, అందుచేత ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టబడెను. సో అక్కడ ఆ ఊరిని మొత్తము నాశనం చేసినట్టుగా మనం చూస్తుంటే, అక్కడ ఉన్న ఏవి అప్పటికప్పుడు విడిచిపెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరత అక్కడ వచ్చింది. కానీ తన భార్య మంత్రు అక్కడ చూడడం చూస్తుంటాం. ఆ విషయాలు ఏం చూస్తుందంటే, మన విషయంలో కూడా వెనక తిరిగి చూడాల్సిన అవసరత ఉండకుండా, అంటే మన జీవితంలో పాతవంతా విడిచిపెట్టాలి అనే విషయంను జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైతే క్రీస్తు కొరకు విడిచిపెట్టాలి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. అందుకే ఇదే విషయాలు మనం లూకాసు వార్త 17వ అధ్యాయంలో చూస్తుంటే, మరి లోతు ఒక భార్య కొరకు ఇక్కడ మాట్లాడుతున్నట్టు చూస్తుంటాం. చూడండి 32, 33 వచనాలు. లూకాసు వార్త 17వ అధ్యాయము 32, 33 వచనాలు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకును, దాని పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా కాపాడుకును. లోతు భార్యని ఏ విషయంలో జ్ఞాపకం చేసుకుని, లోతు భార్యమును వెనక చూసి తన ప్రాణాన్ని కాపాడడం కూడా కోసమే కాదు, కానీ ఆ లోకమంతా అది చూడటానికి ఆశపడింది.
వెంటనే పారిపోకుండా వెనక చూసినట్టుగా మనం చూస్తుంటాం. సో ఆమెను చూసుకొని నేర్చుకో అనే విషయంలో ఎట్లా నేర్చుకున్నా, ఎవరైతే తన ఈ సమస్తముని విడిచిపెట్టకుండా క్రీస్తుని దగ్గరికి వస్తుంటే వారు ఎప్పుడు క్రీస్తు ఒక శిష్యులుగా, లేకపోతే క్రీస్తు ఒక సేవకులుగా, క్రీస్తు ఒక బిడ్డలుగా ఎప్పుడు అవరు అనే విషయాన్ని కూడా యేసు ప్రభువారు తన మాటల్లో మరి లూకాసు వార్త 14వ అధ్యాయంలో 33వ వచనంలో ఆయన చెప్తున్నట్టు చూస్తున్నాం. సో దేర్ ఫోర్ ఎనీ వన్ ఆఫ్ యూ హూ డస్ నాట్ రీఅనౌన్స్ ఆల్ దట్ హీ కెనాట్ బీ మై డిసైపుల్. అంటే ఎప్పుడైతే మనమంతా మనవి ఏ ప్రాపర్టీస్ ఇవన్నీ ఏముంటాయి అవి క్రీస్తు కొరకు మనం త్యాగమును చేయకపోతే, క్రీస్తు కొరకు వద్దు అనుకుని మనం పెట్టకపోతే, మన మనసు అందులోనే పెడితే ఎప్పుడూ మనం క్రీస్తు ఒక శిష్యులుగా అవ్వలేమన్న విషయాన్ని అక్కడ చూస్తాం. చూడండి లూకాసు వార్త 14వ అధ్యాయం 33వ వచనం. లూకా 14:33. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. సో మీకు కలిగినంత విడిచిపెట్టకపోతే వారు నా శిష్యులు కాలేరు అని. ఎందుకు విడిచిపెట్టకపోతే అంటే మనం అన్నీ విడిచిపెట్టడం అంటే ఏంటంటే మన మనసు అనేది క్రీస్తు మీద ఉండాలి. మనం ఉన్న ఆస్తుల మీద కాదు, మనకున్న ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయి దాని మీద కాదు, కానీ క్రీస్తు మీద ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తుంటాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఈ యొక్క 3వ అధ్యాయంలో ఇక్కడ 7వ వచనంలో మనం చూసినప్పుడంతా నాకు కలిగినవంతా అది నేను క్రీస్తు కొరకు నేను నష్టంగా ఎన్నుకుంటున్నాను అనే విషయాన్ని అక్కడ 7వ వచనంలో ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి దేని కొరకు నష్టంగా అనుకుంటున్నాడంటే క్రీస్తు కొరకు ఏ విషయంలో ప్రత్యేకంగా ఇండీడ్ ఐ కౌంట్ ఎవ్రీథింగ్ యాజ్ అ లాస్. అక్కడ తెలుగులో వచనాన్ని చూస్తుంటే నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి అక్కడ చూడండి అతి శ్రేష్టమైన జ్ఞానము కొరకు మాట్లాడుతున్నాడు. చూడండి 3వ అధ్యాయము 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాడు. ఏ జ్ఞానము కొరకు? అతి శ్రేష్టమైన జ్ఞానము. ఇది నా ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము. ఇంగ్లీష్లో చూస్తుంటే సర్పాసింగ్ వర్త్ ఆఫ్ నోయింగ్ క్రైస్ట్ జీసస్. ఈ సర్పాసింగ్ అనే అర్థాన్ని ఏంటిదంటే ఈ యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానము. ఈ అతి శ్రేష్టమైన జ్ఞానము ఏంటిది? ఇది అతి శ్రేష్టమైన అంటే క్రీస్తు కొరకు తెలుసుకోవడం అనే విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. యేసు ప్రభు గారు కొరకు తెలుసుకోవడం. హూ ఈజ్ క్రైస్ట్, వాట్ ఈజ్ సాల్వేషన్, వాట్ ఈజ్ గాస్పల్, సువార్త అంటే ఏంటి, క్రీస్తు అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, ఈ విషయాల్లో జ్ఞానం కొరకు తెలుసుకునే విషయముల కొరకు మాట్లాడుతున్నామా మనం? ఇంటలెక్చువల్ నాలెడ్జ్ లేకపోతే ఈ యొక్క లోకములో ఉన్న జ్ఞానమును కొరక, లేకపోతే బైబిల్లో ఉన్న జ్ఞానమును కొరకు తెలుసుకోవడానికి మాట్లాడుతున్నాం మనం. దేని కొరకు మాట్లాడుతున్నానంటే ఇది ఒక ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కోసం కాదు, క్రీస్తు కొరకు ఏదో జ్ఞానపరంగా తెలుసుకునేటకు కాదు, ఇది ఆత్మీయంగా తెలుసుకుటకు ఏంటంటే ఈ విషయాలు కేవలము చదివి మనం నేర్చుకొని ఇవన్నీ తెలిసిపోయాయని, జ్ఞానం వచ్చేసిందని, హెడ్ నాలెడ్జ్ కోసం అని కాదు ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇక్కడ అతి శ్రేష్టమైన జ్ఞానము, సర్పాసింగ్ వర్త్ ఆఫ్ నోయింగ్ క్రైస్ట్ జీసస్ అని చెప్తున్నప్పుడు ఇది ఎటువంటి జ్ఞానం అంటే పైనుంచి వచ్చే జ్ఞానము. దేవుడే అట్టి జ్ఞానం ఇస్తాడు ఆయన్ని తెలుసుటకు, ఆయనే బయలుపరుచుకుంటాడు వాక్యంలోని విషయాన్ని చూస్తుంటాం. చూడండి మత్తయి సువార్తలో మనం చూస్తుంటే ఇక్కడ యేసు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరములు అక్కడ 32 సంవత్సరాలు ఉంటున్నప్పుడు ఆ గుంపులోకి వచ్చి నా కోసం మీరు ఏమనుకుంటున్నారు అని ఒక్కొక్కరిని అడుగుతున్నప్పుడు అక్కడ పేతురుని అడుగుతున్నప్పుడు పేతురు ఏం చెప్తాడంటే మీరు ఎవరు మీరంటే దైవ కుమారుడు నువ్వు అనే విషయాన్ని అక్కడ చెప్తున్నప్పుడు అక్కడ యేసుప్రభు వారు ఆయనకి ఏమంటారు, ఇది నీకు ఎట్లా తెలిసింది అనే విషయాన్ని చూస్తుంటే అక్కడ యేసుప్రభు వారు ఏమన్నాడు, ఇది నీ పైనుంచి నీకు రివీల్ చేయబడి ఉన్నది, పైనుంచి నీకు దేవుడే నీకు ఇది చెప్పాడు అనే విషయాన్ని అక్కడ మనం చూస్తుంటాం. చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు మనం చూద్దాం.
అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే కానీ నరులు నీకు బయలుపరచలేదు. పరలోకం నా తండ్రియే నీకు బయలుపరుస్తే కానీ ఇది ఈ లోకంలో ఉన్న జ్ఞానము మనుషులు ఎవరు నీకు బయలుపరచలేదు. దిస్ ఇస్ రివీల్డ్ బై మై ఫాదర్ ఇన్ ద హెవెన్. పరలోకం తండ్రే నీకు ఇది బయలుపరిచున్నాడు. ఇది మనుషులు తెలుసుకునే జ్ఞానముని కాదు. ఇది దీన్నే అతి శ్రేష్టమైన జ్ఞానం, సర్పాసింగ్ వర్త్ ఆఫ్ నోయింగ్ క్రైస్ట్ జీసస్. అతి శ్రేష్టమైన జ్ఞానము. ఈ జ్ఞానము కొరకే ఏమంటున్నాడు ఇక్కడ 8వ వచనం, ఇండీడ్ ఐ కౌంట్ ఎవ్రీథింగ్ యాజ్ అ లాస్. ఇది తెలుగులో ఏమి రాస్తుందంటే నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నేను నష్టముగా ఎంచుకుంటున్నాను. లాస్, రబిష్, లాస్ అనే విషయం. ఇంకొక దగ్గర క్రీస్తు కొరకు ఈ సమస్తమైన పెంటగా నేను ఎంచుకుంటున్నాను అంటాడు. అంటే ఎందుకు పనికిరాలేనిది, నష్టముగా. ఎటువంటి జ్ఞానం ఇది? ఎలా వచ్చిన? దేవుడిచ్చిన జ్ఞానమే ఇది. దేవుడిచ్చింది, ఇది పైనుంచి వచ్చింది. నీది కాలేని జ్ఞానము, నీకు అర్థము కాలేని జ్ఞానం, పైనుంచి నీకు ఇచ్చిన జ్ఞానం ఇది. అండర్స్టాండింగ్, తెలుసుకోవడం విషయంలో దేవుడే పరలోకం నుంచి నీకు ఇచ్చినది అని ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూసాం. ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యేసు ప్రభువే నిజమైన దేవుడు, నిత్యమైన దేవుడు. ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు, నిజమైన దేవుడు అని ఎట్లా తెలుసుకుంటే ఆయనే బయలుపరిచినట్టుగా చూస్తున్నాం. అలానే తెలుసుకున్నాం. అటువంటి అండర్స్టాండింగ్, అటువంటి రెవల్యూషన్ అనేది పైనుంచి ఆయన ఇచ్చాడు. కాబట్టి అది అతి శ్రేష్టమైన జ్ఞానము అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అటువంటి జ్ఞానమును కొరకు సమస్తమును నేను నష్టముగా ఎన్నుకుంటున్నాను అన్నాడు. అది దేనికి సంబంధించిన జ్ఞానము? అది అంటే రక్షణకు సంబంధించిన జ్ఞానము కాదా? సో అటువంటి రక్షణకు సంబంధించిన జ్ఞానము ఆ యొక్క సువార్త విషయంలో, ఆ యొక్క వాక్యం విషయంలో, లేకపోతే వాక్యం నేర్చుకునే విషయంలో మనం ఎంత ప్రయాసపడాలి, ఎంత ఇంట్రెస్ట్ చూపించాలి అనే విషయం కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది, గమనించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇదేదో జ్ఞానాన్ని పెంచుటో కాదు, కానీ దీన్ని బట్టి దేవుడికి మరింత దగ్గరగా మరింత దేవుడికి దగ్గరగా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అని చెప్తుంటే, ఏమవుతుంది మరి? దేవుడికి మరింత దగ్గరికి వెళ్తున్నప్పుడు, దేవుడు వాక్యం మరెక్కువ తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? మనం నాకు చాలా తెలిసిపోయింది అని చెప్పుకోవడం కాదు, కానీ మనం ఏం చెప్తామంటే, చాలాసార్లు మనం చెప్తుంటాం, ఎంత దగ్గరికి దేవుడికి వెళ్తున్నప్పుడు మన పాపములు అనేది అంత స్పష్టంగా కనిపించి నాలో ఎంత పాపం ఉన్నదనే విషయాన్ని భక్తులందరూ చెప్పడంని మనం చూసాం. ఇందులో ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు ఆయన ఒక మాట అంటాడు కదా. ఆయన ఏమంటాడు? నేను పాపిలో అందరికని ఏమంటాడు? ప్రధాని పాపిని నేను అంటాడు కదా. అట్లానే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట ఇక్కడ పౌలు కోసం మాట్లాడుతున్న ఒకటి ఆయన ఆ మాటలు అంటున్నట్టు చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఒక జ్ఞానాన్ని కొరకు తెలుసుకుంటున్నప్పుడు ఆ విషయాలు గమనిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అండర్స్టాండింగ్ అనేది, విజన్ అనేది ఏదో ఒక దర్శనము లేకపోతే ఒక కళ వచ్చిన బట్టి ఒక వ్యక్తి రక్షణ పొందుకోవడం కానీ జ్ఞానం పొందుకోవడం బట్టి కాదు, కానీ దేవుడు పరలోకం నుంచి ఇవ్వడం అనే విషయం చెప్తే ఏంటంటే, మొట్టమొదటిగా నీ హృదయములో కార్యము చేస్తున్నప్పుడు నువ్వు పాపిమి అని ఎరుగుతున్నప్పుడు ఏమవుతుంది? సమస్తం నష్టముగాను ఎంచుకుంటావు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే, దేవుడు ఎప్పుడైతే నీకు పరలోకం నుంచి నీకు ఇవ్వబడదో, నీకు తెలపబడదో, రివీల్ చేయబడదో, లేకపోతే చెప్పబడదో, అప్పుడు వరకు ఆ విషయాన్ని ఎప్పుడు నువ్వు తెలుసుకోలేవు అనే విషయాన్ని గమనించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనం, ఏ పర్సన్ కెనాట్ రిసీవ్
ఈవెన్ వన్ థింగ్ అన్లెస్ ఇట్ ఈస్ గివెన్ ఫ్రమ్ ద హెవెన్. చదవండి యోహాను సువార్త 3:27. అందుకు యోహాను ఇట్లా నేను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమియూ పొందనేరడు. సో ఇది దేవుడు ఇస్తేనే కానీ అటువంటి జ్ఞానమును రాదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ యొక్క ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నప్పుడు ఈ 3వ అధ్యాయంలో ఇక్కడ 8వ వచనంలో ఈ యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానము అని మాట్లాడుతున్నాడు. అతి శ్రేష్టమైన జ్ఞానము అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ అతి శ్రేష్టమైన జ్ఞానమును కొరకు సమస్తమును నేను నష్టముగా ఎంచుకుంటున్నాను. ఇంకే దీంతో పోల్చుకుంటే ఇవేమీ పనికిరాదు, నష్టంగా ఎంచుకుంటున్నాడు అంటున్నాడు. కాబట్టి ఈ అట్టి జ్ఞానము చాలా శ్రేష్టమైనది. మరి పౌలు ఆ జ్ఞానమును కొరకు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి మనం దేని బట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి అనే విషయాన్ని చెప్తున్నప్పుడు ఇదే అపోస్తలుడు పౌలు అనేక శ్రమల్లో ఉన్నప్పుడు, అందుకే సంతోషం కొరకు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరి యందు సంతోషించమంటున్నాడంటే యెహోవా యందే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఇదే 4వ అధ్యాయం 4వ వచనంలో. అట్లానే ఇంత ముందు వచనంలో మనం చూసాం ఇదే 3వ అధ్యాయంలో ఆయన ఇంకొక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నా శరీరాన్ని నేను ఆస్వాదించకుండా అనే మాట కూడా ఆయన మాట్లాడినట్టుగా మనం చూసాం ఇదే 3వ అధ్యాయంలో కదా. ఎన్నో వచనం అది? 3వ వచనంలో నా శరీరాన్ని ఆస్వాదించకుండా. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు ప్రభు వారిని బట్టి నేను అతిశయించాలి అనే విషయాన్ని చూస్తున్నాడు. ఆయన సంబంధించిన ఈ అతి శ్రేష్టమైన జ్ఞానము, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆ రక్షణ విషయం బట్టి ఈ సంతోషించాలి అనే విషయాన్ని చూస్తాడు. కాబట్టి పాత నిబంధనలు చూస్తే ఎర్మియాలో అందుకే చక్కగా మాటలు 9వ అధ్యాయం 23-24లో ఈ జ్ఞానాన్ని బట్టి మీరు సంతోషించాలనే విషయం చూస్తాం. చూడండి ఎర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు. చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఇక్కడ అతిశయించే విషయంలో ఎటువంటి విషయంలో అతిశయించాలంటే ఆయన ఎటువంటి విషయంలో అతిశయించాలంటే యెహోవాని బట్టి అతిశయించినప్పుడు, అలా అతిశయించినప్పుడు దాన్ని బట్టి ప్రభు ఆనందిస్తాడు. కానీ మీ శరీరాన్ని బట్టి ఆస్వాదించుకొని శరీరానికి సంబంధించిన విషయంలో అంటే లోకంలో ఉన్న విషయములు బట్టి ఆనందిస్తూ అట్టి జ్ఞానాన్ని బట్టి ఆనందిస్తుంటే, లేకపోతే అట్టి వస్తువులు బట్టి ఆనందిస్తుంటే యెహోవా లేకపోతే దేవుడు ఎప్పుడు దాన్ని బట్టి సంతోషించడు. అందుకే అపోస్తలుడైన పౌలు అతి శ్రేష్టమైన జ్ఞానమును కొరకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా నేను ఎంచుకుంటున్నాను అనే విషయాన్ని 8వ వచనంలో ఆయన మాట్లాడుతున్నట్టు చూస్తుంటాం కదా. సో ఇక్కడ 9వ వచనానికి మనం వెళ్దాం. 9వ వచనంలో ఒకసారి చదువుదాం త్వరగా. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును కంటిన్యూషన్ చాలు. ఆయన యందు అగపడును అండ్ బీ ఫౌండ్ ఇన్ హిమ్. ఆయన యందు అగుపడడం అంటే బీ ఫౌండ్ ఇన్, ఆయనలో కనిపడడం కదా. ఆయన యందు అగుపడడం అంటే బీ ఫౌండ్ ఇన్ హిమ్. ఇంగ్లీష్లో జస్ట్ బీ ఫౌండ్ హిమ్. ఆయన అందు అగపడడం ఏ విషయంలో ధర్మశాస్త్రమును సంబంధించిన నీతిని బట్టి కాదు, క్రీస్తు యేసునందు విశ్వాసమును సంబంధించిన నీతిని బట్టి అనే విషయాన్ని అక్కడ చెప్తున్నట్టు చూస్తుంటాం కదా. అక్కడ రైచియస్నెస్ ఇన్ క్రైస్ట్, క్రీస్తును బట్టి వచ్చిన నీతిని బట్టి అని చూస్తున్నాడు. ముందుగా ఆయన యందు అగపడడం అంటే ఏంటిది? బీ ఫౌండ్ ఇన్ హిమ్. ఆయనలో అగపడడం అనే విషయంను ఏంటిది అనే విషయాన్ని మనం చూడాలి. అక్కడ బీ ఫౌండ్ ఇన్ హిమ్ కదా.
ఆయన యందు ఆయన అగపడడం అంటే ఎట్లాగా ఆయన దాని విషయాన్ని మనం చూడాలి. రెండోది ఇక్కడ రైచియస్నెస్ కొరకు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సో ఇక్కడ దేవుడు ఒక నీతిని బట్టి, దేవుడు ఒక నీతిని అంటే ఇక్కడ 2 రకాలైన నీతిని మనం చూస్తుంటాం కదా. ఎట్లా ఎవరైనా నీతిమంతుడు అయినప్పుడు ఎట్లా అవుతాడంటే మన సొంత నీతిని బట్టి కాదు కానీ యేసు ప్రభు ఒక నీతిని బట్టే. అంటే 2 రైచియస్నెస్, ఒకటి ఇంప్యూటెడ్ అంటే ఆపాదించబడిన నీతి, ఒకటి ఆపాదించబడిన నీతి, ఇంకొకటి అనుగ్రహించబడిన నీతి. ఇంప్యూటెడ్ రైచియస్నెస్ లేకపోతే ఇంపార్టెడ్ రైచియస్నెస్ అని చూస్తాం. ఇది ఇంప్యూటెడ్ రైచియస్నెస్, ఆపాదించబడిన నీతి. ఎవరి నీతి ఆపాదించబడుతుంది, ఎవరికి ఆపాదించబడుతుంది? క్రీస్తు ఒక నీతి మనల్నికి అంటే ఎలెక్ట్కి, ఆ గుంపుకి ఆపాదించబడుతుంది. చూడండి రోమాపత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు నిత్య జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. యేసుక్రీస్తు ఒక్కరి ద్వారా అంటే ముందు ఒక్కరి ద్వారా మరణం వచ్చి, ఆ ఒక్కరు ఎవరి ద్వారా మరణం వచ్చింది? ఆదము నుంచి. ఆ ఒక్కరి ద్వారా ఆదము నుంచి సమస్త లోకమునికి మరణం వచ్చింది. ఆ మరణం ఎట్లా వచ్చింది? ఆదమును పాపము అందరికీ ఆపాదించబడింది. క్రీస్తు ఒక నీతి మనలకు ఆపాదించబడుతుంది, అందరికి ఆపాదించబడి. ఆయన ఆదము ఒక పాపమును ఆపాదించబడి, అట్లా ఆదము ఒక చేసిన పాపమును బట్టి మరణమును పాపము 2 వచ్చింది. సో ఒక మనుషుడు బట్టి పాపము, ఇంకొక మనుషుడు బట్టి ఈ నీతి వస్తున్నట్టుగా మనం చూస్తాం ఈ రోమాపత్రిక 5వ అధ్యాయం. అయితే మనం ఈ ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అన్నప్పుడు చూసినప్పుడు మనం క్రీస్తు మన కొరకు చనిపోయిన దాన్ని బట్టే మనం నీతిమంతుడిగా అవుతున్నాం, కానీ మన నీతి కార్యాలు బట్టి మనం నీతిమంతులుగా అవ్వట్లేదు. ఎందుకంటే మన నీతి కార్యాలు మురుకు గొడ్డతో సమానము. అందుకే ఆ నీతిని బట్టి కాదు, కానీ అపోస్తలుడైన పౌలు ఎవరు నీతిని బట్టి చెప్తున్నాడు? క్రీస్తు యేసునందులాగా నీతిని బట్టి నీతిమంతుడుగా అనే విషయాలు మాట్లాడుతున్నాడు కదా. 9వ వచనంలో నేను ఆయన యందు అగుపట్టినట్లు అనే విషయంలో మాట్లాడుతూ ఎవరు నీతి కొరకు మాట్లాడుతున్నానంటే క్రీస్తు యేసు ఒక నీతి కొరకు ఆయన మాట్లాడుతున్నట్టుగా చూస్తుంటున్నాం. సో ఇక డిఫరెన్స్ ఏంటి? ఇక ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అంటే ఆపాదించబడిన నీతి, అనుగ్రహించబడిన నీతికి ఈ తేడా ఏమున్నది? ముందుగా ఈ ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అంటే క్రీస్తు నుంచి మనది కాలేన నీతి, అంటే మనది కాలేన నీతి. ప్రభు ఒక నీతి, క్రీస్తు ఒక నీతి మనకు ఆపాదించబడింది. అది అవుట్వర్డ్స్ అంటే పైన ఒక క్రీస్తు ఒక అంగి మనకి వేస్తే, మనది కాలేని అంగి క్రీస్తు ఒక అంగి మనకి వేస్తున్నప్పుడు పై అవుట్వర్డ్గా అంటే మనం నీతి కార్యములు చేయబడడం బట్టి కాదు, మంచి పనులు చేయబడడం కాదు, కానీ జస్టిఫై అవుతాము, నీతిమంతులుగా అవుతుంటాము. అందుకే యేసు ప్రభు వారు సిలువలో మరణించిన తర్వాత ఆయన ఒక రక్తాంత కడగబడడం బట్టి మనం నీతిమంతులుగా అవుతూ ఉంటాం. కాబట్టి మనల్ని తండ్రి చూస్తున్నప్పుడు క్రీస్తుని ఆయన చూసి మనలో పాపము లేనివాడుగా మనం చూసి మనం క్షమించబడతాం. ఆ విధంగా మన మీద ఆయన నీతి ఆపాదించబడుతుంది. అది ఇంప్యూటెడ్ రైట్ విషయాన్నిగా మనం చూస్తుంటాము. అది అనుగ్రహించబడిన ఆపాదించబడిన నీతిగా మనం చూస్తుంటాం. ఈ అనుగ్రహించబడిన నీతి అంటే ఏంటంటే ఇది ఇన్వర్డ్, లోపల నుంచి ఇంపార్టెడ్. మనలో దేవుడు కార్యం చేసినాక, పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేసినాక మన అలవాట్లలో, మన నడవడికల్లో మార్పు ఆయన తీసుకొస్తాడు. దినదినమును పరిశుద్ధంగా మనం మారుతూ ఉంటాం. దినదినమును ఆ శాంటిఫికేషన్ ప్రాసెస్ అనేది పరిశుద్ధంగా మనం మారుతుంటాం. చూడండి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచును బట్టి మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునెను. గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. సో ఇది అనుగ్రహించబడిన నీతిగా చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన పాపములు ఒప్పించిన తర్వాత మనం నడుచుకున్న క్రమములో క్రమక్రమేనే మనం ఏం చేస్తుంటామంటే మన నడవడికల్లో, మాటల్లో అనేది పరిశుద్ధతలో మనం ఎదుగుతూ ఉంటుంటాం. పరిశుద్ధతలో ఎదుగుతూ ఉండడం అంటే పూర్తిగా
మనలో పాపము లేకుండా పోదని కాదు కానీ ఆ ఇంటెన్సిటీ లేదా డిగ్రీ ఆఫ్ చేసే ఈ యొక్క తప్పుల విషయంలో తగ్గిపోతూ ఉంటుంటాయి. ఇంకా చెప్పాలంటే చేసే విషయంలో తగ్గిపోవడము అని చెప్పుకున్న దానికని మనం ఎట్లా చెప్పుకోవచ్చు ఏంటంటే, నాలో మరంత ఎక్కువగా పాపం ఉందని గ్రహింపు అనేది ఎక్కువ అవుతుంది అనే విషయాన్ని మనం చెప్పొచ్చు అక్కడ. ఎందుకు అట్లా అట్లా ఎందుకు అవుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించిన తర్వాత ఆయన ఆత్మ మనలో ఉండి కార్యం చేస్తున్నప్పుడు మన జీవితాలు మరింత దగ్గరగా క్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం ఇంకా మరింత ఎక్కువగా నాలో పాపం ఉందని మనం తెలుసుకుటకు, గ్రహించుటకు ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనలో కార్యం చేసి మనలో దుఃఖమును పుట్టించి మనం పశ్చాత్తాపడేట్లా చేసి మనలో తగ్గింపుతనంను తీసుకొచ్చి ఆటి విధంగా మనం నడిపిస్తుంటాడు. కాబట్టి అపోస్తలుడు పౌలు దాని కొరకు ఇక్కడ 9వ విషయంలో మాట్లాడుతున్నాడు. నా నీతిని బట్టి కాదు కానీ, ధర్మశాస్త్రం నీతిని బట్టి కాదు కానీ, ఆయన క్రీస్తు యేసునందులో ఒక నీతిని బట్టే అనే విషయాన్ని అక్కడ ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి ఇంకొక వచనాన్ని మనం చదువుదాం. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరని మీతో చెప్పుచున్నాను. ఎవరి నీతి కానీ మన నీతికి అధికంగా ఉండాలంట? శాస్త్రులకు, పరిచయాలకు. ఎందుకు ఈ శాస్త్రులు పరిచయాలు ఏం చేస్తారంటే, ధర్మశాస్త్రాన్ని పట్టుకొని అవన్నీ చేశాను కదా నేను అనేసి అన్నిట్లో 10% తీయడము, రోజుకు 3 సార్లు ప్రార్థన చేయడమును, ఇవన్నీ విషయంలో అతిశయిస్తూ అవన్నీ నేను చేస్తున్నా కాబట్టి నీతిమంతులు నేను అని చెప్పుకున్నారు. కానీ వారి నీతికని మీరు నీతి ఎక్కువగా ఉంటేనే అంటున్నాడు. సో వారి నీతికని మన నీతికి ఎక్కువగా అవ్వడం అంటే ఏంటిది అని చూసినప్పుడే, ఎప్పుడైతే ఈ యొక్క ఇంపార్టెడ్ అనే విషయాన్ని అనుగ్రహించబడిన నీతిని ఎప్పుడైతే ఉంటుందో, పరిశుద్ధాత్మ మనలో కార్యము చేస్తున్నప్పుడు మనం పశ్చాత్తాపడుతూ మన జీవితంలో ప్రతి పాపము నొప్పుకొని ప్రతి విషయంలో లేఖనాల ద్వారా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ మనం తగ్గించుకున్నప్పుడు మన జీవితాలు లేఖన ఎలుగుల్లో సరి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడికి ఇష్టడుగా మారుతూ ఉంటుంటే అప్పుడు అది దేవుడికి ఇష్టంగా మనం చూస్తుంటాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఆ నీతి కొరకు ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే అండ్ be found in him and not having a righteousness of my own that comes from the law, but that which comes through faith in Christ Jesus. అంటే విశ్వాసాన్ని బట్టే, క్రీస్తుని బట్టే వచ్చిన నీతిని బట్టి అనే విషయం మాట్లాడుతున్నాం. కాబట్టి మనం ఈ విషయాలు చూస్తుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది మీ వలన కాదు, ఈ రక్షణ అనేది మీ వలన కాదు. చాలా మంది చెప్తుంటారు, నేను నమ్మాను కాబట్టి ఇది నా వలన అయ్యింది, నేను విశ్వాసం చేయగ. అది దేవుడు అంటున్నాడు, ఇది నీ వలన కాదు, ఇది నువ్వు అతిశయించుటకు ఇది నీ వలన కాదు, మనుషులను బట్టి కాదు అనే విషయాన్ని చూస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు గుర్తుకొస్తుంది. నేను అపోస్తల కార్యాలు యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. తర్వాత వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. వీరు ఎట్లా పుట్టినారంటే మనిషి రక్తాన్ని బట్టి కాదు. రక్తాన్ని బట్టి అంటే ఏంటి? ఎటువంటి రక్తం కొరకు మాట్లాడుతున్నాడు ఈయన? రక్తం అంటే రక్త సంబంధం బట్టి పుట్టినవాడు కాదు. వీళ్ళు ఎలా పుట్టినారు? రక్త సంబంధం అంటే తల్లి గర్భంలో పుట్టినప్పుడు ఆ బొడ్డును తించుకొని, ఆ బొడ్డుని ఎంబ్రో అంటారు కదా, ఆ బొడ్డుని తింపుకొని ఆ రక్త సంబంధం నుంచి పుట్టిన వారి కోసం మాట్లాడట్లేదు ఈయన, ఆత్మీయ సంబంధం కొరకు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? 13వ వచనంలో ఏమన్నారు? రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను,
దేవుడి వలన పుట్టిన వారిని కానీ శరీరీత్య అంటే నేను రక్షణ పొందుకోవాలి అని అని అనుకుంటే కాదు అక్కడ రాస్తున్నాడు. దేవుడు బట్టే జరిగింది అనే విషయంని ఇక్కడ లేఖనాలు చెప్తున్నాం. అట్లనే ఇందాల ఎఫెసీయులు 2 అధ్యాయంలో ఇక్కడ మనం చూసాం ఏంటంటే ఇది కృప బట్టే, దేవుడు ఎవరినైతే కృప చూపించాడు విశ్వాసాన్ని బట్టి కృపను బట్టే నీతిమంతులుగా అయ్యారు, లేకపోతే రక్షణ పొందుకున్నారు అనే విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి దాని యందు అని చెప్తున్నాడు, ఆ విషయమును కొరకు అనే విషయాన్ని ఇక్కడ ఆ నీతి కొరకు అనే విషయంలో ఇక్కడ 9వ వచనంలో ఆయన చెప్తున్నట్టున్నాడు కదా. 9వ వచనాన్ని మనం చూసినప్పుడు 10వ వచనంలోకి మనం వెళ్తున్నాం. ఇక్కడ కొంచెం ఫాస్ట్గా మనం వెళ్దాము, సమయం తక్కువ లేదు, సమయం అయిపోతుంది. ఇక్కడ 10వ వచనంలో మనం వెళ్దాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అయితే ఏ విషయంలో ఎరుగుదును అన్నాడు? ఐ మే నో హిమ్, ఆయన ఎరుగుదము అన్న విషయంలో ఇంగ్లీష్లో ఇలా విధంగా రాస్తుంది 10వ వచనం, దట్ ఐ మే నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరక్షన్ అండ్ మే షేర్ హిస్ సఫరింగ్ బికమ్ లైక్ హిమ్ ఇన్ హిస్ డెత్. ఆయన మరణములో అంది అంటే ఆయన ఎరుగున్నాము అని, దట్ ఐ మే నో హిమ్ అనే విషయంలో ప్రభువుని మనం తెలుసుకున్నాము అనే విషయాన్ని ఎట్లా తెలుస్తుంది? ఎవరైనా చెప్పొచ్చు కదా, నేను ప్రభుని ఎరుగున్నాను, ప్రభుని తెలుసుకున్నాను అని చెప్పొచ్చు కదా. అది చదవండి ఒక్కొక్కసారి మళ్ళీ 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణములో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. సో ఇక్కడ మొదటిగా ఆయన శ్రమలను ఎరిగిన వాడిని, లేకపోతే ఆయన ఎరుగున్న వాడిని ఐ మే నో హిమ్ అండ్ హిస్ పవర్ ఆఫ్ రెజరక్షన్ అని మాట్లాడుకుంటున్నప్పుడు మొట్టమొదటిగా ఆయన్ని నేను తెలుసుకున్నాను అనే విషయంలో, సో ఆయన పునరుద్ధాన బలముని ఆయనని కదా, సో ఆయనని తెలుసుకోవడం అనే విషయాన్ని మనం చూద్దాము. సో ఆయన్ని నేను తెలుసుకున్నాను అనే విషయాన్ని చెప్తున్నప్పుడు ఎట్లాగా ఆయన్ని తెలుసుకున్నాము అని చెప్తున్నప్పుడు ఎట్లా చెప్పగలము అనే విషయాన్ని మనం చూస్తుంటే ఎవరైనా చెప్పొచ్చు, నేను క్రీస్తుని ఎరుగున్నానని చెప్పొచ్చు. ఆయన ఎరుగున్నాడా లేదని ఎట్లా చెప్పగలము అనే వాక్యం ఎలుగులో మనం చూడాలంటే 1 యోహాను 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఏం రాస్తుంది చూడండి ఒకసారి. 1 యోహాను 2వ అధ్యాయము 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన ఆజ్ఞని గైకొనడం అంటే ఆయన లేఖనాలని తెలుసుకొని ఆ లేఖన ప్రకారం నడుచుకుంటేనే ఆయన్ని మనం గైకున్నాం, లేకపోతే ఆయన ఎరుగున్నాము, ఆయన తెలుసుకున్నాము, వి నో హిమ్ అని రుజువు అవుతుంది అక్కడ. అంతేగాని ఉట్టిగా నేను యేసుప్రభుని తెలుసుకున్నాను, నాకు యేసుప్రభు తెలుసు అని చెప్తే మాత్రం సరిపోదు. అపోస్తలుడైన పౌలు ఈ విషయం చెప్తాడు, ఐ మే నో హిమ్ అండ్ ఆయన ఎరుగున్నాను అనే విషయం. అండ్ ఇంకేం చెప్తున్నాడు? ఆయన పునరుద్ధాన శక్తిని కొడుకు కోసం కూడా మాట్లాడుతున్నాడు. అండ్ షేర్ ఇన్ హిస్ సఫరింగ్ టు బికమ్ లైక్ హిమ్ ఇన్ డెత్. ఈ పునరుద్ధాన శక్తిని ఎందుకు చెప్తున్నామని చెప్తే, క్రీస్తు ఎట్లా అయితే చనిపోయి తిరిగి లెగడం అన్న దాన్ని పునరుద్ధాన శక్తిని అని చెప్తున్నాం. అయితే మనం ఆయన బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు, ఆయన ఎరుగున్నవారుగా మనం ఉంటున్నప్పుడు, ఈ లోకంలో అనేక శ్రమల్లో వెళ్ళి ఒక దినానికి మరణించిన తర్వాత ఎలా అయితే క్రీస్తు మరణించి తిరిగి లేచినాడు, అలానే మనము కూడా ఒక దినాన్ని పునరుద్ధానంలో ప్రభు లేచినట్టు మనము కూడా ఒక దినాన్ని మహిమ శరీరముగా మనం లేపబడతామన్న విషయాన్ని మనం చూస్తుంటాం. సో ఈ శ్రమలు అనే విషయంలో ఆయన శ్రమల్లో పాలు భాగస్తుడిని అవుతాననే విషయంలో చూసినప్పుడు ఈ శ్రమల కొరకు ఒక వచనాన్ని మనం ఇక్కడ చూద్దాము. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు కూడా మీకు ముందుగా మీరు నడుచుకోవాలని చెప్పి మీకు మాదిరిగా ఉంచిపోయి, ఏం మాదిరిగా ఉంచిపోయాడు? ఆయన శ్రమల్లోంచి వెళ్ళాడు.
అవర్ మాస్టర్ హు వెంట్ త్రూ సఫరింగ్స్, ఆయన అనేక శ్రమల నుంచి వెళ్ళాడు కాబట్టి మనం కూడా శ్రమల నుంచి వెళ్ళే అవసరత ఉన్నది ఖచ్చితంగా. కాబట్టి ఆయన శ్రమల్లో పాలుభాగస్తులు అవ్వాల్సిన అవసరత ఉన్నది. ఆయన మరణంలో పాలుభాగస్తుల అవసరత ఉన్నది. అట్లా అవ్వకుండా ఆయన బిడ్డలుగా అన్ని అంటకు అవకాశం లేదు, అట్లా అనడానికి వీల్లేదు. కాబట్టి ఈ అపోస్తలుడైన పౌలు చూస్తే అనేకమైన శ్రమల నుంచి ఆయన వెళ్తాడు, అనేకమైన దెబ్బలు తిన్నట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి ఈ విషయాలు నేను ఆయన శ్రమల్లో పాలుభాగస్తుడయ్యున్నాను. అందుకే చాలాసార్లు మనం చూసాం. కాబట్టి క్రైస్తవులు అన్నప్పుడు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఇదేదో నాకు వింతగా వచ్చింది, అకస్మాత్తుగా యాక్సిడెంట్లుగా వచ్చింది అని చెప్పడానికి వీల్లేదు. కానీ శ్రమలు వచ్చినప్పుడు శ్రమలోకి ఎదుర్కొటకు సిద్ధంగా ఉండమని వాక్యం చాలాసార్లు చెప్పినట్టుగా ఉంటుంది కదా. శ్రమల నుంచే మిమ్మల్ని ఎన్నుకున్నాననే విషయం కూడా వాక్యంలో చెప్పినట్టుగా ఉన్నది. కాబట్టి శ్రమల కొరకు ఎదుర్కొటకు సిద్ధ మనసు కలిగి ఉండమని కూడా వాక్యం చాలాసారి చెప్తున్నట్టుగా ఉన్నది మనం చూస్తుంటాం. కాబట్టి త్వరగా మనం చూద్దాం. 11వ వచనానిలోకి మనం వెళ్దాం. మనం ఇక్కడ ముగించుకుందాం. 11వ వచనాన్ని చూసి 10, 11 కలిసి చదవండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. సో ఇక్కడ ఏం చూస్తున్నాడు? బై ఎనీ మీన్స్ పాసిబుల్ ఐ మే అటైన్. ఏంటంటే ఏం చేయాలనుకుంటున్నాడు అక్కడ? ది రెజరక్షన్ ఫ్రమ్ ద డెడ్, అంటే ప్రభు యొక్క ఈ పునరుద్ధానములో నేను పాలుకోవాలనే విషయం చెప్తున్నాడు కదా అక్కడ. అంటే అక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆయన జీవితంలో ఆఖరి యొక్క జర్నీని ఫినిష్ చేస్తున్నప్పుడు విషయాన్ని కొరకు ఆయన అది అటెండ్ చేయడానికి ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తుంటాం. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ రోమా 8, 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. క్రీస్తుతోని పాటు మన వారసుడు ఎట్లా అవుతుంటే ఆయనతో పాటు కూడా మనం కూడా ఆయన శ్రమ పొందినట్టుగా శ్రమలు పొందాలి. ఇంకొక వచనం కూడా ఎవరికైనా గుర్తుకుందా? శ్రమలు పొందలేని వారు ఆయన పిల్లలుగా ఉండలేరు, శ్రమలు పొందితేనే ఆయన పిల్లలు అని మనం రుజువు పడుతుంది అనే విషయాన్ని చూస్తే ఎవరైనా చెప్తారా రెఫరెన్స్? ఇది ఎంత రెఫరెన్స్? అది హెబ్రీ 12వ అధ్యాయము 8వ వచనం. చదవండి. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. కుమారులు అన్న వారు అందరూ శిక్షలో పాలు పొందుకుంటేనే మీరు కుమారులుగా అనబడతారు, పొందుకోలేకపోతే మీరు దుర్బీజులు అని అనబడతారనే విషయం రాస్తున్నారు. కాబట్టి ఆయన శ్రమలో పాలు పొందాలి, అట్లా శ్రమలోనే పాలు పొందాలి అని వాక్యం లేఖనాలు చెప్తుంది. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అవన్నీ నేను పొందుకోవడానికి ఇష్టపడుతున్నా, అన్నిట్లో నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నా, అవన్నీ చేసే విషయంలో ఆ క్రీస్తు కొరకు చేసే విషయంలో అవి నాకు కావాలి, అవి కాలేనివి ఇంకేమైనా ఉన్నా అవంతా నాకు నష్టముగా ఎంచుకుంటున్నాను అనే విషయం చెప్తున్నప్పుడు అది అటువంటి సాక్ష్యాన్ని చెప్తున్నప్పుడు నిజంగా ఎంత గొప్ప, మనం అంత స్టాండర్డ్కి మనం ఎల్టకు దేవుడే తన కృప మనకు చూపించాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ఇంకొక వచనాన్ని చదివి ఇక్కడ మనం అంటే లాస్ట్ వచనం ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఇక్కడ విశ్వాస వీరుల కొరకు ఆఖరి వచనంలో రాయబడుతుంది ఏంటంటే, చదవండి. మరికొందరు తిరస్కారము వలనను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదులను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. ఇంకా తర్వాత చదవండి, కంటిన్యూ. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ కొండల మీదను గుహలలోనూ సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.
సో ఇది మనం కీర్తనలో కూడా ఇదే వచనాన్ని మనం చూస్తాం ఏంటంటే, వారు శ్రమల నుండి శ్రమలు పొంది శ్రమల్లోనే ఎళ్తూ ఆ ఒక తీవ్రమైన ఆహ్, బాధను కలిగుంటూ వారు అట్లానే మరణించినట్టుగా చూస్తుంటాం. వారికి ఇవ్వబడిన వాగ్దానాలు కన్నా పొందుకోకుండా మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఏం వచ్చిందంటే, అంతకని గొప్ప విషయం ఈ లోకము వారికి యోగ్యమును కాదు. వారికి తగినది కాదు అనే విషయాన్ని చూస్తున్నాము. సిన్స్ గాడ్ హస్ ప్రొవైడెడ్ సంథింగ్ బెటర్ ఫర్ అస్ దాన్ ద పార్ట్ ఫ్రమ్ అస్ దే షుడ్ నాట్ బి ఏ మేడ్ పెర్ఫెక్ట్. తెలుగులో చదవండి ఆఖరి వచనం 39, 40. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తమును దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వీరు వాగ్దాన ఫలమును అనిపించకుండానే, దేవుడు ఏదైతే వాగ్దానం చేసి ఆ ఫలమును అనిపించకుండానే కొంతమంది చనిపోయినట్టుగా మనం చూస్తుంటాము. అయినా వారికి మరింత శ్రేష్టమైనది ఈ పరలోకంలో గొప్ప కిరీటమును వారికి ఉంటుంది, బిరుదులు కూడా ఉంటుంది అనే విషయాన్ని మనం చూస్తుంటాం. అందుకే చాలాసారి అపోస్తలుడైన పౌలు ముందున్నటి వాటి కొరకు నేను పరిగెడుతున్నాను అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో అట్టి సాక్ష్యాన్ని మనం ఇక్కడ చూసాము. అపోస్తలుడైన పౌలు ఆ విషయాలు ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఇక్కడ జస్టిఫికేషన్ ఎట్లా ప్రభువుని బట్టి నీతిమంతుడుగా అయినాడు, అట్లానే శాంటిఫికేషన్, గ్లోరిఫికేషన్ అని కూడా చూస్తుంటాం. ఎట్లా పరిశుద్ధుడుగా అవుతున్నాడు, ఎట్లా మహిమ గ్లోరిఫై అవుతున్నాడు, దేవుడు లోకి వెళ్ళిపోతున్నాడు, నిత్యతలోకి వెళ్తున్నప్పుడు ఆయన దేవుణ్ణి ఎట్లా మహిమపరుస్తున్నాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ జస్టిఫికేషన్ తర్వాత శాంటిఫికేషన్, గ్లోరిఫికేషన్ కూడా. గ్లోరిఫికేషన్ అంటే మరణం తర్వాత మనం చూస్తుంటాము. అది అప్పుడు ఏ రకమైన పాపమునే మనలో ఉండదు. ఇంకా నిత్యమును దేవుడి దగ్గర ఉంటాం, దేవుని కొనియాడుతుంటాము, దేవుని స్తుతిస్తుంటాము. కాబట్టి ఆ విషయాలు కూడా మేము ఇందులో చూసాము. ప్రత్యేకంగా ఆయన గొప్ప సాక్ష్యాన్ని మనం చూసాము. సమస్తముని ఆయన నష్టముగా, సమస్తముని ఆయన పెంటగా క్రీస్తు కొరకు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అట్టి జీవితమును మనం కలిగి ఉండాలి, అట్టి సేవని మనం చేయాలి, అట్టి మనస్సుని మనకు కలిగి ఉండాలి అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అట్టి మనస్సుని మనకి విశ్వాసాన్ని అనుగ్రహించాలి అని మనం ప్రార్థన చేసుకుంటూ దేవుడి సహాయాన్ని కోరుతూ దేవుడిని మహిమపరచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రభువా, మహోన్నతుడి తండ్రి, దయగలిగిన వాడా, అయ్యా మేము నీ వాక్యాన్ని వింటున్నప్పుడు, అయ్యా నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ఈ విషయాల్లో ప్రభువా మాకు ఎంతగానో ఇది ప్రోత్సహిస్తూ ఎంతగానో బలపరుస్తుంది ప్రభువా. అయ్యా అట్టి సేవ మేము చేయాలి, అట్టి త్యాగము మనకు కావాలి ప్రభువా, అట్టి మనస్సు మాకు కావాలి ప్రభువా. అట్టి ప్రకారంగా మేము నిన్ను మహిమపరచాలి ప్రభువా. మాకు అటు విశ్వాసాన్ని దయచేయండి, అటు జీవితాన్ని, సాక్ష్యాన్ని దయచేయండి ప్రభువా. మీరు నడిపించమంటూ, కృప చూపించమంటూ, కృపగల యేసు నామములో ప్రార్థన చేసుకుంటూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.